నమస్తే. రోజు రోజుకు రాష్ట్రంలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరుగుతున్న పరిస్థితి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు స్వామి గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎలా ప్రచారంలో దూసుకెళ్తున్నది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, బీసీ నేత అయిన సీనియర్ నాయకులైన స్వామి గౌడ్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రస్తుతానికి ఎన్నికల సమయం అటు అసెంబ్లీ అయిపోగానే ఎన్నికల సమయం లోక్సభ ఎలక్షన్ రావడం ప్రజలను ఒక రీథింకింగ్ లో తీసుకెళ్ళి ప్రజలు తిరిగి పునరాలోచించడం మొదలుపెట్టారు. తప్పేమైనా చేశామా, బీఆర్ఎస్ పార్టీని ఓటేయకపోవడం, ఆ పార్టీ రాకపోవడం, మనం తప్పు చేశామా అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతారు. 100 రోజుల్లోనే ఎస్. కారణం 100 రోజుల్లోనే పూర్తి పరిపాలనలో ఎన్ని కష్టాలు చూడాలో అన్ని కష్టాలు చూశారు. కాబట్టి ప్రజలు తిరిగి ఆలోచనలో పడ్డారు. ఈరోజు ఏంది, ఎక్కడ పొరపాటు చేశాం, మనం ఎక్కడో స్వార్థానికి తలొంచి ఒక పరిపాలన అందించేటటువంటి పార్టీని దూరం చేసుకున్నామని పునరాలోచనలో ఈరోజు ఉన్నారు. సో లోక్సభ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈనాడు కేసీఆర్ గారు ఆయన పర్యటన కానివ్వండి, లోకల్లో టికెట్లు ఇచ్చిన వాళ్ళ పర్యటన కానివ్వండి, బయట ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు హైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ప్రజలు హైప్లు పడడానికి కూడా సిద్ధంగా లేడు. కారణం, మీరు ఎవరు ఎన్ని చెప్పినా బీసీలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారో ప్రజలకు బాగా తెలుసు. మేము ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. మండల్ కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? ఈరోజు ఒక పక్కన బీసీ బిడ్డలంతా కూడా జెండాలు పట్టుకొని కడుపు గాలి రిజర్వేషన్ల కోసం అడుగుతూ ఉంటే మీరు డైరెక్ట్ గా మండల్ కమిషన్ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే తప్పితే బీసీలు గుర్తు రాలేదా? బీసీలకు గుర్తు, ఆ రోజు కూడా బీసీలకు అవకాశం ఇచ్చారు, ఈ రోజు కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఒకటి, బీసీలకు గుర్తొచ్చమాట వాస్తవమే. కానీ ఇక్కడ నేను ప్రధానంగా మా బీసీ సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా బీసీలు గెలవాలి, బీసీలు రావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే బీసీలు ఏం ఆలోచన చేస్తుండ్రో ఒక్కసారి గుండె మీద చేసుకొని బీసీలు ఆలోచించారు. ఈనాడు చెవిల లోక్సభను తీసుకుందాం. రిజర్వేషన్లు పోయిన తర్వాత 12 ఎంపీలు ఉంటే 12 ఎంపీల్లో ఏకంగా సగానికి సగం బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైట్. ఈ 6 నియోజకవర్గాల్లో నేను బీసీలను అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు అందరికి వేశారు, దొరలకు వేశారు, నవాబులకు వేశారు, అందరికి వేశారు. మీరు అందరికి అవకాశం ఇచ్చారు, అందరికి అవకాశం ఇస్తున్నారు. జెండా పట్టుకొని మా హక్కులు కాపాడాలి, బీసీలకు కాపాడాలి, బీసీలకు మా హక్కులు కావాలి, మా పిల్లలకు శాస్త్రాలు కావాలని చెప్పి జెండాలు పట్టుకొని రోడ్డు మీకు వస్తున్నారు. ఓటు ఎవరికి వేశారు? ఓటు ఒకరికి వేసి హక్కుల కోసం రోడ్ల మీద దిగుతున్నారు. అందుకే నేను బీసీ ప్రజానీకాన్ని రోజు అడుగుతా ఉన్నా, మేధావులారా, బీసీ మేధావులారా, విద్యార్థులారా, ఇకనైనా మేల్కొందాం. ఈసారి ఖచ్చితంగా 6 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులకు మన ఓటు మనం వేసుకోగలిగితే ఇది రేపు రాబోయే బీసీ ఉద్యమానికి నాంది ప్రస్తావన. ఇది మామూలు కాదు, ఇది ఒక పరీక్షా సమయం. మేము రెడ్డిలను వ్యతిరేకించట్లేదు, కానీ వారికి ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో మమ్మల్ని అక్కడక్కడే ఏది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు నెంబర్లు తిప్పుతున్నారు తప్ప ప్రశ్నించే దగ్గర మేము లేము. ఇంకో మాట కూడా నేను మా బీసీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పార్లమెంట్లో 600 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో భారతదేశంలో 78% జనాభా ఉన్నటువంటి బీసీ ఎంపీలు 43 మంది. ఏకంగా నేను బీసీ ప్రధాని అని చెప్తున్నాడు కదా. ఎందుకంటే నేను ఒక పేరు తీసుకొని చెప్పినా కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా మిత్రులను, పెద్ద ఆయన డైరెక్ట్ గా పెద్ద ఆయన అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి పార్టీ మహిళా బిల్లును పక్కన పెడితే, మహిళా బిల్లు పార్లమెంట్ కోసం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ బిల్లు పాస్ చేసింది.
నేను ప్రధాని గారిని డైరెక్ట్ అడుగుతున్నా, అసలు నేను ఎవరి పేరు తీసుకోవద్దు అనుకోలే, కానీ ఈరోజు అడుగుతున్నా, ఎందుకు మహిళ బీసీ రిజర్వేషన్ లేకుండా మహిళా బిల్లు పాస్ చేశారు మీరు? అంటే అక్కడ మిగతా ఏ ప్రాంతంలో నవాబుల భార్యలు, దొరల భార్యలు, కరోడ్పతుల భార్యలే పార్లమెంటుకు రావాలా? బీసీ మహిళలు రాకూడదా? ఎందుకు బీసీ మహిళా రిజర్వేషన్లు పెట్టలేదు మీరు? నేను బీసీ ప్రతినిధిని అని మీరు ఏ విధంగా చెప్పుకుంటారో మరి ప్రధాని వారిని ప్రశ్నించే అంత ధైర్యం నాకు లేదు, కానీ అడుగుతా ఉన్నా సూటిగా. అందుకే నేను చెప్తున్నా ఈరోజు బీసీ మిత్రులకు, ఈరోజు 6 నియోజకవర్గాల్లో బీసీలు అని మా చెవుల్లా మమ్మల్ని చెప్పి మమ్మల్ని బలహీనం చేశారు. బీసీ మిత్రులారా, బీసీ అంటే బలమైనటువంటి కాస్ట్, బలమైనటువంటి కులాలు మనవి. జెండా కట్టేది మేము, బ్యానర్ కట్టేది మేము, గజ్జె కట్టేది మేము, డప్పు కొట్టేది మేము, ప్రచారానికి తిరిగేది మేము. నీ ఓటు నువ్వెందుకు వేసుకుంటలేవు? అందుకే ఈరోజు నేను చేతులెత్తి మేధావర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి, మేధావర్గానికి, కాలేజ్ విద్యార్థులకు, ఆర్టీసీ మిత్రులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ఒక్కసారి ఈ 6 నియోజకవర్గాల్లో మన ఓటు మనం వేసుకుందాం. ఎక్కడన్నా ఉండండి, ఎవరితోట ఉండండి, నీ ఓటు నువ్వు వేసుకోవాలి. మొత్తానికి మీ అధినేత బీఆర్ఎస్ ఎంపీలకు పెద్దపీట వేస్తుంది. అంటే ఈసారి ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పెద్దపీట వేస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని అవకాశాలు వస్తాయి. ఎంతో మంది పిల్లలు పరీక్ష కూర్చుంటారు, అన్నిసార్లు పాస్ గారు పూర్తిగా పోతూనే ఉంటారు. అట్లనే ఈసారి కూడా బీసీలకు ఒక అవకాశం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీలో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు, నేను ఈరోజు మా బీసీ మిత్రులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, 2 కులాలను ఒక దగ్గర కలపడానికి తల చుట్టూ వీక్కొని కసరత్తు చేసి 5-6 నెలలు కూర్చోబెడితే తప్ప 2 కులాలు ఒకటి కావు. కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి 91 కులాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిన్న కులాలు 90 కులాలను ఏకం చేసి ఒక పార్టీని నెలకొల్పి వాళ్ళకి సర్వీస్ చేసినటువంటి పరిజ్ఞానం వారికి ఉంది, అవకాశం వారికి ఉంది. అదేవిధంగా బీసీ మిత్రులకు నేను ఇంకొక విషయం జ్ఞాపకం చేయదలుచుకున్నా. దయచేసి మిత్రులారా, ఎవరో మన స్నేహితుడు ఒక మాట అన్నాడు, బీసీలకు ఏమన్నా చీము నెత్తురున్నదే, మీ చేత బీసీని గెలిపించుకోండి అని ఒక మాట అన్నాడు. నిజంగా బీసీ మిత్రులారా, బీసీ నాయకులారా, విద్యార్థుల మిమ్మల్ని అడుగుతాను, నిజంగా మనకు చీము నెత్తురు లేదా? మన ఓటు మనం వేసుకోలేమా? అవతల మనిషికి సమాధానం చెప్పలేమా? మనం అనైక్యత ఉండటం వల్లనే, మనం ఒక్కటిగా లేకపోవడం వల్లనే అవతల ఉన్నటువంటి వ్యక్తి మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈరోజు చీము నెత్తురు ఉందా లేదని. కానీ రేవంత్ రెడ్డి చేవెళ్ల ప్రచార సభలో ఒక బీసీ కార్డుతో బీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ రాజేయడానికే వచ్చింది తప్ప కాంగ్రెస్ బీసీల పట్ల ఉన్నది, కాంగ్రెస్ బీసీలకు ఎక్కడ అన్యాయం చేసిందో చెప్పాలి. కాంగ్రెసే బీసీలకు న్యాయం చేసింది. చేవెళ్లలో కాసాని నిలబెట్టినంత మాత్రాన బీసీలకు ఏదో ఒరిగిపోదు అనే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. వాస్తవమే, ఒరిగిపోకుండా. నేను అనేది ఏంది, మా మిత్రుడు ఎంఐఎం గురించి మాట్లాడుకుందాం. మన మిత్రులు ఎంఐఎం పార్టీ క్యాండిడేట్లు పెడుతుంది, తెలుసు వాళ్ళ ఖచ్చితంగా మా క్యాండిడేట్ ఓడిపోతాడు. కానీ అక్కడ ఉన్న అన్ని ఓట్లు కూడా ఖచ్చితంగా అభ్యర్థికి పడతాయి. ఎందుకండి, ఓడిపోతాడని తెలిసినాక కూడా అక్కడ అభ్యర్థిని పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఎన్ని అయితే మైనారిటీ ఓట్లు ఉన్నాయో ఆ మైనారిటీ ఓట్లన్నీ కూడా అభ్యర్థికి పడతాయి. కారణం, మేమింతమంది మీ బస్తీలో ఉన్నామని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది మా కంటరాలు. మా బలం, మేము ఇంతమంది మీ బస్తీలో బతుకుతున్నాం, ఇదిగో మా ఓట్ల సంఖ్య ఇది అని చెప్తారు వాళ్ళు. బీసీలలో ఐకమత్యం లోపించింది. ఐకమత్యం లోపించడం కన్నా ప్రధానంగా మా తాత చచ్చిపోయేటప్పుడు ఎట్లా బతకాలి అని అంటే, నలుగురితో అందరితో కలిసి బతకాలి బిడ్డ అని చెప్పింది. ఆయన తాత నా వ్యతిరేకంగా ఉన్న తిరిగిన ఆయన దొర తాత ఏం చెప్పింది తెలుసా? అరే, నువ్వు రాజరికం చేయాలనుకుంటే, బిడ్డ ఈ ఊళ్ళో సర్పంచ్ ఉండాలనుకుంటే 4 బీసీలను కలిసి తిరగని ఎకరా, వాళ్ళు 4 కలిసి తిరిగిందంటే నీ పరికథం చెప్తే అటు శత్రువు ఎవడో చెప్పేయండు. కాబట్టి మమ్మల్ని కలవనియారంటే, మమ్మల్ని గెలవనియరు వాళ్ళు. ఒకరు ఇక్కడ తీసుకుపోతారు, ఒకరికి తీసుకుపోతారు. తరతరాల నుంచి ఉన్నటువంటి సోది. వాళ్ళ భూమి దున్నినాకనే నా భూమి దున్నుకున్నాడు మా నాయన. అక్కడ నాట్లు వేసినాక ఇక్కడ వాహనాలు బంద్ అయిపోయినాయి, నా ఇంటికి గింజ రాలేదు, వారి ఇంటికి సంతోషంతులు పోయినాయి. ఎన్ని రోజులు ఈ బానిసత్వం, ఎప్పటిదాకా? అందుకే నేను ఈరోజు బీసీ నాయకులను, బీసీ మిత్రులను, బీసీ మేధావి వర్గాన్ని ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఒక్కసారి ఈ 6 నియోజకవర్గాల్లో ఏవైతే బీసీ అభ్యర్థులు మన ఓటు మనం వేసుకుంటామో, రేపు జనాభా లెక్కలకు పనికొచ్చేటటువంటి సంఖ్య ఇది మాకు.
అదే విధంగా రేపు 6 నియోజకవర్గాల్లో మేము ఓడిపోతుండొచ్చు, నాకు ఒకరితో ఓడిపోతే ఓడిపోని, కానీ చేవెళ్ళలో 16 లక్షల ఓట్లు ఉన్నప్పుడు నేను ఎట్లా ఓడిపోతాను అడుగుతున్నా. ప్రతి నియోజకవర్గంలో గెలిచే ఓట్లు నాకు బీసీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా మన ఓట్లు మనం వేసుకుంటే ఈ 6 గెలుస్తారు. ఈ 6 గెలిస్తే రేపు రాబోయే బీసీ ఉద్యమానికి, బీసీ నాయకత్వానికి ఇది నాంది ప్రస్తావనగా మారుతుంది. ప్రతి పార్టీ ఆలోచిస్తుంది, అరే ఖచ్చితంగా బీసీకి ఇస్తే గెలుస్తారు రాని, డబ్బులు లేకపోవచ్చు. గౌడ్ గారు మేమనేది కూడా అదే, బీసీలను ఐక్యమత్యంగా ఏకతాటి మీదకి తీసుకొచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందులో నో డౌట్ 83-80 పైన కులాలను ఒక్క దగ్గరికి ఏకదాటిని తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చేవెళ్ళ ప్రజలు ఈసారి మీ కాల్తో కావచ్చు, తన సీనియారిటీ కావచ్చు, మొత్తానికి ఈసారి ఆదరిస్తకుండా, అంటే రెడ్డి సామాజిక వర్గం అక్కడ 2 బలమైన రెడ్డి నేతల మధ్య ఉన్నారు. కాసాని బస్ బలమైన నేతలు ఎప్పటి నుంచి బలమైన నేతలు? తాతల కాలం నుంచి బలమైన నేతలే. వాళ్ళ తాతల కాలం నుంచి సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు ఆనాడు ఒకవేళ ఈ రాష్ట్రంలో నా వాటా నాకు దక్కి ఉంటే, ఆంధ్రులు ఇక్కడ రాకుండా నా వాటా నాకు దక్కి ఉంటే నేను డిప్టీ ఇంజనీర్ గా, డిప్టీ కలెక్టర్ గా రిటైర్ అయ్యేవాడిని, చపరాశిగా రిటైర్ అయ్యేవాడిని కాదు. వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళ తాత సంపాదించినటువంటి 10 ఎకరాలు ఈ రోజు 100 ఎకరాలుగా ట్రాన్స్ఫార్మ్ అయింది. కారణం వాళ్ళు ఏం దొంగతనం చేయలే. ఆ ఉన్నటువంటి పెట్టుబడిని పెట్టారు, వ్యాపారం చేశారు, పైకి వచ్చారు. మా తాతకు ఆ పెట్టుబడి లేదు. ఆ పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్కరితోటి అవమానపడుతున్నాం, బలహీనం. అందుకే నేను అనేది, తాతలు సంపాదించినటువంటి ఆస్తితోటి ధనవంతులయ్యారు, పవర్ఫుల్ లీడర్లు అయ్యారు. నేను అదే చెప్తా ఉన్నా మిత్రులారా, ఏ ఎంపీ అయినా, దొరల ఎంపీలు కానీ ఉన్నవాళ్ళు కానీ, గెలిచిన ఎంపీ ఇంట్లోకి ఎవరైనా లోపటి ఆయన భోంచేసి రూమ్ దాకా పోయారా? ఒకసారి చెప్పమంటున్నా. అదే మా కృష్ణయ్య గారు ఉన్నారు, మొన్న రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ఆయన బాత్రూమ్ దగ్గర పోయి నిలబడి కూర్చొని మాట్లాడొస్తారే, కిచెన్ రూమ్ లో లాగా పోయి మాట్లాడొస్తారే. ఎందుకు? ఆయన మనవాడు, నా బీసీ అనే ఒక అభిమానం. అందుకే నేను చెప్తా ఉన్నా, మనం ఖచ్చితంగా బీసీలంతా కూడా బీసీ అనే స్లోగన్ కూడా చివరిలో గండిపెట్టే పరిస్థితి కొడుతుంది. ఎలా అంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? కవిత బెయిల్ కోసం కూడా ఇది ఒక చీకటి ఒప్పందం అని అంటున్నారు కొన్ని స్థానాలు. ఎందుకు రాలే బెయిల్? ఎందుకు రాకపోయే? ప్రధానమంత్రికి ఇట్లా కంటి ఇషార చేస్తే బెయిల్ వస్తుంది కదా, మరి ఎందుకు రాకపోయే? ఇంత పెద్ద లోక్సభ ఎలక్షన్ జరుగుతూ ఉంటే అనుకుందాం చీకటి ఒప్పందమేని, మరి ఎందుకు రాలే బెయిల్? ఇది అంతా కూడా ఒక రకమైన డ్రామా. నేను కూడా ఒక మాట వాళ్ళని చెప్తా ఉన్నా, 25లో పెద్ద పాము మింగినట్టు పెద్ద పాము పైన పెట్టుకొని మమ్మల్ని తిడితే ఏమొస్తుందండి? బీఆర్ఎస్ పార్టీని కామెంట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని మింగడానికి పెద్ద పాము పైన ఉంది. దాని గురించి ఆలోచించు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తే కనీసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోరు మెదపట్లేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారంటే, ఈ రిజర్వేషన్లు ముందు రద్దు కావు. జగమెరిగిన సత్యం, ఎవరికి చేత కాదు. బీసీ ఏ రిజర్వేషన్ కూడా రద్దు కాదు. అవసరమైతే మాకు బీసీ రిజర్వేషన్ అయ్యాలని మేము అడుగుతా ఉన్నాం. అటువంటిప్పుడు దాని గురించి అనవసరమైన కామెంట్లోకి దిగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆ పార్టీ వాళ్ళకు ఇంకా వేరే చెప్పడానికి ఏం లేదు కాబట్టి చెప్తున్నారేమో, కానీ ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్. రైట్. ఒక సీనియర్ నేతగా మొత్తానికి చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఒక బీసీ నేత ఉన్నారు కనుక ఎలాంటి పిలుపునిస్తారు అక్కడ ప్రజానికానికి? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈ రోజు మనం ఈ 6 నియోజకవర్గాల్లో కాసాని జ్ఞానేశ్వర్ ను చేవెళ్ళ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా లోక్సభలో పతగలిగితే ఈ రాష్ట్రం గురించి మాట్లాడేవాడు బీఆర్ఎస్ అభ్యర్థి. టీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి మాట్లాడేవాడు కాసాని జ్ఞానేశ్వరే. మిగతా ఎవరు గెలిచినా కూడా దేశం మొత్తం గురించి మాట్లాడతారు. ఎవరైనా గెలిచి ఉండదు, వాళ్ళు దేశం గురించి మాట్లాడతారు. పార్టీ పరంగా వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు నేషనల్ సిద్ధాంతాలు మాట్లాడతారు. మాకు నేషనల్ సిద్ధాంతాలు కాదు, మాకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నాయకుడు కావాలి. అది బీసీల గురించి మాట్లాడే నాయకుడు కావాలి. మనం బీసీలుగానే ఒక్కటే ఈ రోజున బీసీ చేవెళ్ళతో పాటు మిగతా నియోజకవర్గాలను బీసీలు విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఒక్క నిమిషం గుండె మీద చేసుకొని ఆలోచించండి. మన పరిస్థితి ఏంది?
రేపు రాబోయే రోజుల్లో మనమంటూ నిలబడాలి, మనకు ఒక విలువ ఉండాలి, మనది కూడా ఓటు ఉంది, ఈ ఓటు ఇంత రేపు రాబోయే జనాభా లెక్కల్లో మన ఈ ఓటు లెక్కలోకి వస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఉద్యమానికి నాంది ప్రస్తావనగా బీసీ మిత్రులు, బీసీ బిడ్డలు, బీసీ మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కలిసి బీసీ అభ్యర్థులను గెలిపించుకుందామని మరొక్కసారి మొత్తం తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, ఇదండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వామి గౌడ్ మనోగతం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ నాయకుల్ని గెలిపించుకుని పార్లమెంట్ లో వాళ్ళ కంఠాలను వినిపించాల్సిన అవసరం ఉన్నది. బీసీలంతా ఐక్యమత్యంతో ముందుకు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక బీసీల కులాల కోసం పోరాటం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ లాంటి నేతని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పేసి మొత్తానికి గులాబీ జెండా ఖచ్చితంగా చేవెళ్లలో తిరిగి ఎగిరేయబోతున్నాము. అది మా అడ్డా గులాబీది గత 2 పర్యాయాలు, ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా అక్కడ ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్ తో శేఖర్.